అదేవిధంగా బ్రాహ్మణ కార్పొరేషన్, అదేవిధంగా వైశ్య కార్పొరేషన్, రెడ్డి కార్పొరేషన్, ఇలా కార్పొరేషన్లు పెట్టి ఏ వర్గానికైనా సరే నువ్వు ఒక రూపాయి ఇచ్చావా అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. మేము వాళ్ళకి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. నువ్వు ఇస్తున్నటువంటి ఒక 2000 నుంచి 3000కి పెంచినటువంటి పింఛను చూసుకుంటే 5 సంవత్సరాలకి 4 విడతలుగా 1000 రూపాయలు పెంచి అది సంక్షేమం అంటున్నావు. నువ్వు రాకముందు కూడా 2000 ఇవ్వడం జరిగింది. నువ్వు వచ్చిన తర్వాత 4 దఫాలుగా 1000 రూపాయలు పెంచావు. అంతకుమించి నువ్వు చేసి ఒరగబెట్టినటువంటి సంక్షేమం ఏది లేదు. ఈ ప్రజల్ని అత్యంత దారుణంగా నువ్వు ధరలు పెంచేసి అత్యంత దారుణంగా దోచుకుంటున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నటువంటి విధానం ఏంటి అంటే, నువ్వు వచ్చిన తర్వాత ప్రతి వస్తువు ధర పెంచేసావు. ఈ గతంలో ఒక విధంగా ఒక తిరుబండారాలో నిత్యావసర సరుకులో లేకపోతే ఇతరత్ర ఏవి చూసుకున్నా ధరలు 3 పెంచినటువంటి సందర్భం. నీకు ఏదైనా దమ్ముంటే, ఈ ప్రభుత్వానికి దమ్ముంటే, ఈ పాలకుడికి జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే పెట్రోలియం ప్రొడక్ట్స్ అన్నిటినీ కూడా జిఎస్టీలో పెట్టు. ప్రతి వస్తువు ధర తగ్గుతుంది. ఈ రాష్ట్ర ప్రజలకి నువ్వు సంక్షేమం చేసినట్టు అవుతావు. నిత్యావసర వస్తువులు మొదలుకొని ప్రతిదీ ధర తగ్గిపోద్ది. నువ్వు ధర తగ్గే విధంగా ఎందుకు చేయట్లేదు? కేంద్రంలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి జిఎస్టీలో పెట్టమని మీ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడిగాం, మేము పెట్టమంటున్నారు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల దగ్గర ఉన్నటువంటి డబ్బుని దోచుకోవడానికి నీకు జిఎస్టీ బాగా ఉపయోగపడిందని చెప్పేసి